అసలు మహేంద్ర వాళ్ళ నాలుగు ముందు అది పెద్ద ప్రాబ్లం కాదులే అని. అది ప్రాబ్లం ఏంటో తెలియకుండా ఇప్పుడు బాంబు పెట్టుకుని తిరిగినట్టుంది నాకు. ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది. అది గది 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 స్క్రీన్ వేసన్ని అయ్యా వీళ్ళు సింపుల్ గా ఏమైనా వేస్తున్నారంటే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. నేను కార్ కొని 5 months దాటుతుంది. ఇప్పుడే మన 10,000 kilometers అయితే కంప్లీట్ అయింది. మొన్న 10,000 kilometers కి ఫస్ట్ సర్వీస్ అనేది చేస్తారు. ఫస్ట్ సర్వీస్ అంటే ఎలాగంటే మహేంద్ర వాళ్ళది ఫస్ట్ సర్వీస్ కి రమ్మంటారు. జస్ట్ ఏమన్నా ఆయిల్స్ తగ్గినాయా ఏంటని చూసి మళ్ళీ అదేముండదు, జస్ట్ నార్మల్ గా చూసి పంపించేస్తారు. నా కార్ ఇప్పటి వరకు నేను చూపించలేదు ఇది పలానా కార్ ఇది అని చెప్పి. నా కార్ వచ్చేసరికి మహేంద్ర స్కార్పియో ఎన్. ఆటోమొబైల్ అంటే బాగా ఇష్టం. నేను ఆటోమొబైల్ మీద కంటెంట్ చేయను కానీ బాగా నచ్చుతాయి నాకు. కార్స్ అన్నా బైక్స్ అన్నా కూడా చాలా బాగా ఇష్టం. చాలా మందికి నా స్టోరీ కూడా తెలిసే ఉంటది. నేను ఫస్ట్ డ్రైవర్ని, డ్రైవింగ్ లో బాగా నలిగి ఉన్నా కాబట్టి చూస్ చేసుకున్న కారే స్కార్పియో ఎన్. 5 months బ్యాక్ తీసుకున్నా. అతి కష్టం మీద ఈఎంఐ కడుతున్నా. ఎలాగోలా 7 సంవత్సరాలు పెట్టుకున్నా ఈఎంఐ. అందరూ తిట్టారు, ఎందుకురా నీకు, నువ్వు వేస్ట్ అది ఇది, ఆ కార్ అంత పెద్ద కారు నీకు అది ఇది అని చెప్పి. కానీ ఏం చేస్తాం, ఇష్టాలు కొన్ని ఉంటాయి. మనం ఆ ఇష్టాలు తీర్చుకోలేకపోతే, నా ఫిలాసఫీ ఏంటంటే ఇష్టాలు తీర్చుకోలేకపోతే ఇంకా నేను ఉండి వేస్ట్ అనిపిస్తుంది. అందుకోసమే ఆ ఇష్టం ఏదో ఒక్క ఇష్టం ఉన్నా తీర్చుకుందాం అని చెప్పి కొనుక్కున్న కారే ఈ స్కార్పియో. వాస్తవంగా ఇదే ఫస్ట్ సర్వీస్. అసలు కాస్ట్ ఎంత అవుతుంది, మహేంద్ర వాళ్ళ సర్వీస్ బాగోదని చెప్పి చాలా మంది చెప్తారు. నాకు తీసుకునే ముందు చాలా మంది చెప్పారు మహేంద్ర వాళ్ళ సర్వీస్ అస్సలు బాగోదు, వాళ్ళు సరిగ్గా చేయరు అని చెప్పారు. చూద్దాం, ఇప్పుడైతే వెళ్తున్నా సర్వీస్ కి ఇవ్వడానికి. ఇప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ కార్ లో ఉన్న ఆయిల్స్ అన్ని చేంజ్ చేసేస్తారు. అసలు ఏమేం చేస్తారు ఏంటి, బిల్ ఎంత అయింది, ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి వెళ్తున్నా. వచ్చేసాం గురు, మనం అయితే నియాన్ మహేంద్ర సర్వీస్ సెంటర్ కి. ఇది వచ్చేసరికి మన గంగూర్ పాక బిర్యానీ అంటారు కదా, అక్కడ దాని పక్క సందులోనే ఉంటది నియాన్ మహేంద్ర. ఇప్పుడైతే వెళ్దాం, లోపలికి వెళ్దాం. మా బాబోయ్ కార్లు చాలా ఉన్నాయి. అయ్యా అవుతుందా కార్ అయితే. ఒక చిన్న అదిగోండి వచ్చింది చూసారా, ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది. అది ఆ సౌండ్ బాగా ఇరిటేషన్ తెప్పిస్తుంది కొత్త కార్లు. అది టిక్ 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 అని వస్తుంది ఆ సౌండ్. ప్రస్తుతం చూడండి, ఫ్రంట్ గేర్ వేయండి, ఫస్ట్ గేర్. ఇప్పుడు ఇటు తిప్పండి. రండి, ముందుకు రండి, ఇప్పుడు వస్తుంది. అదిగో సౌండ్ వస్తుంది. అదిగోండి మళ్ళీ వచ్చింది సౌండ్ వస్తుంది చూసారా ఒకటి. అయ్యో అయిపోయింది సర్వీసింగ్ అయితే ఇచ్చేసాం. కార్లో పాత స్పెట్స్ ఇప్పటి నుంచి ఉండిపోయినాయి, మొత్తానికి గుర్తొచ్చినాయి పెట్టుకున్నా. చాలా ఇప్పుడైతే వీళ్ళదే పికప్ అండ్ డ్రాప్ ఉంది, దానికైతే వెళ్ళిపోదాం. దింపేస్తారు ఇంటి దగ్గర. అన్న మీరేంటి ఇక్కడ మామూలుగా డ్రైవింగ్ పికప్ డ్రాపింగ్స్ కి? ఓకే, చాలా మందికి సర్వీస్ ఉందని తెలియదు కదా. తెలియదు అన్న, లొకేషన్ లాంగ్ కదా సిటీ నుంచి. ఇది కొంచెం బయట కాబట్టి దింపుతారు. మన కార్లో అన్న దింపుతారు, మనం సర్వీస్ ఇచ్చిన కార్లో అన్న దింపుతారు, వాళ్ళ దగ్గర ఉన్న కార్లో అయినా దింపుతారు కదా. లాస్ట్ టైము B6 లో అనుకుంటా దింపారు, బాగుండే కారు. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఈవినింగ్ అయితే రమ్మన్నారు, ఈవినింగ్ వద్దాం. ఈవినింగ్ వచ్చి చూద్దాం అసలు కారు మొత్తం క్లియర్ అయినాయా లేదా, అసలు ఫస్ట్ సర్వీస్ కి ఎంత అయింది, ఆల్ ఆయిల్స్ చేంజ్ కి అని చెప్పి అప్డేట్ అయితే ఇస్తాను. చేసాం మన కార్ దగ్గరికి. సన్నీ అయితే వచ్చాడు ఎక్కించుకోవడానికి. సన్నీ స్క్రీన్ ఏది సన్నీ? అయ్యా స్క్రీన్ లేకుండా తోలేస్తున్నావు ఏంటి? ఎలక్ట్రిక్ బండి ఇది. ఏమైంది మరి స్క్రీన్ కి రావట్లా? డిస్ప్లే ప్రాబ్లం, ఇది సెకండ్ టైం. అయ్యా లీగల్ నోటీస్ ఇస్తా నిజంగా. ఇది ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం వేస్ట్. నేను 1,50,000 కొని ఓలా S1 Pro 50,000కి ఎందుకు అమ్మేసాను అర్థమైందా? 50,000కి అమ్మేసా. ఇదిగో ఇవే ప్రాబ్లంలు. ఆరెంజ్ కలర్. నువ్వు అన్నాళ్ళు ఎందుకొని? ఇంకో 3 months ఆగు, అయిపోయింది ఇంకా బండి పని. అంటే కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వచ్చేస్తాయి, వీళ్ళు రిసాల్వ్ చేయలేరు వాటిని. ఎలక్ట్రిక్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వాలా.
మరి ఎట్లా నా బండి తీసుకోవాలా వద్దా మరి మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ అన్న లేదు, నన్ను అడిగితే ఎలక్ట్రిక్ ఇంకా మన సూట్ అవ్వలేవు, మన రోడ్లకి సూట్ అవ్వదు. ఇంకొంచెం ఆగి తీసుకుంటే బెస్ట్. చలో ఇప్పుడైతే కార్ చూద్దాం, అసలు ఎలా చేశారు ఏంటి మొత్తం చూద్దాం. ఎవరిదన్నా కారు మందే బాగుంది కదా. అసలు మహేంద్ర వాళ్ళ నాలుగు ముందు 33 రూపాయలు కూడా ఇవ్వకపోతే మరీ దారుణం అది. అంటే అదే చెప్తున్నా, మహేంద్ర వాళ్ళ అనాలంటున్నా. ఇదేంటిది ఇది? డిస్ప్లే వాడదు సార్, బ్యాటరీ మన టైప్ బ్యాటరీ డిస్పోజల్ సీట్ కవర్ సార్. అంటే మన టెక్నీషియన్స్ వాళ్ళు ఎక్కినప్పుడు సీట్స్ అవి మారకుండా టెంపరీ సీట్ కవర్స్ వస్తుంది సార్. అంతేనా? అంతే సార్. ఇంకా ఉన్నాయి కదా. అంతే. ఓకే, నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయా? సార్ మొత్తం అన్ని క్లియర్ అయినాయి. ఏదైతే బ్రేక్ లైన్స్ టక్ అని నాయిస్ ఉందో అది అన్ని వెహికల్స్లోనే ఉంది సార్. అది కూడా చెక్ చేసాం. అది రీజన్ కాదు కదా. రీజన్ అండి సార్, అంటే అది సొల్యూషన్ చెప్పండి. కాదు సార్, అంటే మేము టెక్ లైనర్కి మా కోటెక్ గారికి కూడా చూపించాం సార్. అలాగే వాళ్ళు ఏదైతే ప్రాసెస్ వస్తుంది అదే సార్, ఏదైతే వాళ్ళు చెప్పారో మేము దానికి కూడా. మా ఫ్రెండ్ బండి ఉంది, మా ఫ్రెండ్ బండికి లేదుగా మరి. సేమ్ 36 బ్లాక్ కలర్ స్కార్పియో నా తర్వాత తీసుకున్నాడు, తనదానికి లేదు. ఎందుకంటే అదే సార్ మేము ఇక్కడ ఎవరన్నా ఎక్కుతారు ఇప్పుడు, నేను సజెస్ట్ చేస్తారే మంచి బండి తీసుకుంటారా అని. ఆడికి ఆ సౌండ్ ఏంటి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. కరెక్టేనా కాదు? మీరు ఒక్క బండి ఉందా బండి మీద, సారీ ఒక గీత ఉందా బండి మీద? ఉండదు. అలా తోలుకుంటాం మేము ప్రశాంతంగా, అలా తోలుకుంటాం కాబట్టి అది అలా ఉంది. మా చేతుల్లోనే ఎందుకు అలా అయిందని చెప్పి బాధ. నా డౌట్ ఏంటంటే ఫస్ట్ నుంచి మీ వాళ్ళు ఏమన్నా సెకండ్ హ్యాండ్ బండి నాకు ఎంట కట్టారా అని చెప్పి. అలాగే ఉంది సార్. అంటే స్టార్టింగ్లో విండో ప్రాబ్లం కూడా వచ్చింది. అలా ఏం కాదుగా. అలాగే ఉంది సార్, సెకండ్ హ్యాండ్ బండి అలాగే. అంటే చూడండి నాకే వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు ఆ సౌండ్ స్టార్టింగ్లో ఏమో ఆ విండో దిగల, అప్పుడు ఎమ్మటనే మార్చిచ్చారు. దానికి నేను కాదన్నా. ఇది కూడా క్లియర్ అయిద్దా అవదా అని. గేర్ చూద్దాం. గేర్ షిఫ్టింగ్ కూడా చెప్పా, క్లియర్ అయింది అన్నారు. చూద్దాం అది కూడా. చూడు సౌండ్ టిక్ అని వస్తుంది, వస్తుందో లేదో చూడు. మీ టెక్నీషియన్కి లైవ్లో చూపించాయి ఇలా సౌండ్ వస్తుందని. నాకు భయమే వస్తుంది. అది సౌండ్ వస్తుంటే ఏమన్నా క్లిప్ ఊడిపోతుందా లేకపోతే ఏంటో అది అర్థం కావట్లా. అది పెద్ద ప్రాబ్లం కాదులే అని. అది ప్రాబ్లం ఏంటో తెలియకుండా ఇప్పుడు బాంబు పెట్టుకుని తిరిగినట్టుంది నాకు. నీళ్లు కొట్టావా? అది చూద్దాం పోనీ. ఇప్పుడు ఇది మన కారు కాదు, దీంట్లో ఇప్పుడు నీళ్లు కొట్టారు. చూద్దాం సౌండ్ వస్తుందో లేదో. సౌండ్ వస్తుంది అంటున్నారు. పోనీ పోనీ. లేదు, సరే ఇప్పుడు వాటర్ కొడితే వస్తుంది అనుకుందాం. ఓకే, నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు 4 రోజులు అయింది నా కారు గడిగి, అయినా కూడా అలాగే వచ్చింది సౌండ్. వాటరే కాదు సార్, డస్ట్ కానీ ఎన్ని పార్టికల్స్ ఏమన్నా సార్. వచ్చేసాం గురు. ఇంకా అక్కడ సర్వీస్ సెంటర్ నుంచి బిల్లు కూడా తీసుకొచ్చా మీకోసం చూపిద్దాం. ఫస్ట్ సర్వీస్ అంటే ఏంటనేది. ఫస్ట్ సర్వీస్ కాదు, ఇది సెకండ్ సర్వీస్. కానీ ఫస్ట్ సర్వీస్లో చేసేవన్నీ వీళ్ళు సెకండ్ సర్వీస్లో చేస్తారు. అంటే ఆల్ ఆయిల్స్ చేంజ్ మొత్తం 10,000 కిలోమీటర్స్ చేస్తారు. ఇప్పుడు మన 10,000 కంప్లీట్ అయింది కాబట్టి మొత్తం ఆల్ ఆయిల్స్ అయితే చేంజ్ చేశారు. ఇంకా కంప్లైంట్స్ విషయానికి వస్తే వాళ్ళని మనం ఏమంటానికి లేదు. మొత్తం మహేంద్రవాడు తప్పే. అసలు మహేంద్రవాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఎక్స్పెక్ట్ చేశా, చాలామంది చెప్పారు తీసుకునే అప్పుడు మహేంద్ర వాళ్ళ సర్వీస్ బాగోదు, మహేంద్ర వాళ్ళ సర్వీస్ బాగోదు అంటే ఏంటో అనుకున్నా. డీలర్షిప్ వాళ్ళ సర్వీస్ కాదు, మహేంద్ర వాడి సర్వీస్ బాగాలేదు ఇక్కడ. డీలర్షిప్ వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అప్ టు డేట్ ఉంటున్నారు.
నాకు ఎక్కడ బాగా నచ్చిందో తెలుసా సన్ని, ఇదిగోండి వాళ్ళు ఒక వాట్సాప్ ఇది పెట్టారు, దాంట్లో ఇదిగో ఏం ఫిల్టర్లు మారుస్తున్నారు, ఇదిగో ఆయిల్ ఎలా తీస్తున్నారు, ఇది కింద నుంచి తీస్తారు చూడు, ఇప్పుడు అదిగో ఆయిల్ ఎలా తీస్తున్నారు, ఏ ఆయిల్ పోస్తున్నారు, ఇదిగోండి ఇప్పుడు పోస్తారు చూడండి, ఇదిగోండి ఆయిల్ పోస్తున్నారు చూడండి, ఏ ఆయిల్ పోస్తున్నారు, బ్రేక్స్ ఎలా క్లీన్ చేశారు, మొత్తం A to Z ప్రతిదీ కూడా బాగా మంచిగా డెఫ్ ఆయిల్ ఎంత వేసారు మొత్తం వీళ్ళైతే చాలా బాగా చూసుకుంటున్నారు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ గేర్ టక్ అని సౌండ్ రావటం, ఈ బయట ఏమో మూవ్ చేస్తుంటే టిక్ టిక్ అని సౌండ్ రావటం, అయ్యి మెయిన్ ప్రాబ్లమ్స్. మహేంద్ర వాళ్ళు వీళ్ళకి చెప్పాలి ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలని చెప్పి. వీళ్ళు సింపుల్గా ఏమైనా వేస్తున్నారంటే అది మనం ఏం చేయలేము సార్, షోరూమ్ నుంచి అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి అది, అవి అలాగే వస్తున్నాయి. కావాలంటే మీకు చూపిస్తా అని చెప్పి 4-5 బళ్ళు, నేను ఎందుకులే అని చెప్పి ఆ బళ్ళన్నీ చూపించలా, 4-5 బళ్ళకి సేమ్ ప్రాబ్లం వస్తున్నాయి. లాస్ట్కి ఒక బండి నేను సాటిస్ఫై అయింది ఏంటంటే, నాకు భయం ఏమైపోయింది ఇప్పుడు, అది ల్యాండ్ మైన్ మీద పిన్ని తీసుకొచ్చున్నట్టేనేమో అని చెప్పి భయం, అంతే కదా సన్ని. ఆహా టక్ 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 అని వస్తుంది. సో ఇంకా బిల్లింగ్ విషయానికి వస్తే కనుక చెప్పు సన్ని. నువ్వు నాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? బిల్ ఎంత అయిందో గమ్మనం బిల్ కట్టేది వచ్చినావు. చెప్పు నేను వాడితో 5487. సగం తెలుగు, సగం హిందీ, సగం ఇంగ్లీషు. అమ్మ ఉండాల్సి రోడ్ సార్ నేను 5487 రూపాయలా? అది ఆల్ ఆయిల్స్ అంటే ఇంజిన్ ఆయిల్ అవన్నీ ఉన్నాయిగా, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్, మొత్తం ఆయిల్, ఆల్ ఆయిల్స్, అన్ని ఆయిల్స్ చేంజ్ చేస్తారు. చూపి వాళ్ళకి ఇదిగో ఎయిర్ ఫిల్టర్స్, వాళ్ళు చూస్తే నవ్వుతారు. కింద ₹2 కూడా వేసారు ₹30 అవన్నీ వేసారు. చలో ఇంకా పార్ట్స్ అయితే ఏం పడలా. నా కార్ మీద చిన్న స్క్రాచ్ కూడా ఉండదు, ఎందుకంటే మేము అంత జాగ్రత్తగా తోలుకుంటా కార్. నేను ఎంత బాధ్యతగా అయితే కొనుక్కున్నామో అంతే బాధ్యతగా తోలుకోవాలనేది చిన్న ఫిలాసఫీ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ. బాయ్ బాయ్ సన్నీ. బాయ్.